హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంక వర్షం అయితే 4 days నుంచి పడుతుంది కదండి. అసలు ఎక్కడ గ్యాప్ చూడటం లేదు కదా. ఇంక గుడికి అయితే వెళ్దాం అని చెప్పేసి బయలుదేరాను అనమాట. ఇంక దారిలో వర్షం పడడంతో దారిలోనే ఆగా అనమాట. ఇంక గుడికి అయితే వచ్చాను. ఇక్కడ మన కార్ దగ్గర శివాలయం చాలా అంటే చాలా బాగా చేస్తున్నారండి పూజ. ఎంత బాగుందంటే ఇంక నేను చెప్పలేను. మళ్ళీ నా చిన్నప్పుడు మా సూర్యబాబు పంతులు గారు ఎలా అయితే చేసేవారో అలానే మళ్ళీ ఇక్కడ పూజ అయితే చూసాను అనమాట. అంత బాగుంది. చూసారు కదా, దేవుడికి హారతి అయితే ఇస్తున్నారు. ఆ ఈశ్వరుని ఆశీస్సులు మీ అందరిపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర. ఇంకా క్షమాపణ నమస్కారం అయితే చేస్తాం కదా, మనకి చేతిలో పూలు ఇచ్చి 3 సార్లు తిరగమంటారు కదా. అప్పుడు మొన్న శివాలయంకి వెళ్ళినప్పుడు కూడా నాకు శంఖం పువ్వు అయితే వచ్చిందండి. మళ్ళీ ఇప్పుడు కూడా అదే వచ్చింది. నాకు భలే హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంక ఈ దేవుడికి అయితే ఇలా కూడా చేస్తున్నాం. ఇంకా లోన పూజ అయితే ఫినిష్ అయిపోయాక ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అయితే దీపం అయితే వెలిగించుకున్నాను అనమాట. అక్కడ నా చుట్టుపక్కల ఉన్న భక్తురాలు కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారనమాట. ఇదంతా మళ్ళీ నాకు కొత్తగా అనిపించింది. ఎందుకనంటే లాస్ట్ ఇయర్ అయితే చేయలేదన్నమాట. ఎందుకంటే హౌస్ చేంజ్ అయిన కొత్త. సో అందుకని చెప్పి లాస్ట్ ఇయర్ నాకు అసలు ఎక్కడెక్కడ గుళ్ళు ఉంటాయి ఏంటి అన్నది కూడా నాకు తెలియదు. ఈ ఇయర్ అయితే అన్నీ తెలుసుకుంటున్నాను ఒకటి. సో ఇంకా అక్కడ పూజ అయిపోయాక పక్కనే అమ్మవారి దేవాలయం అయితే ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ కూడా ఒకసారి అమ్మవారి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారికి దండం పెట్టేసుకొని కాసేపు అక్కడే గుడిలోనే కూర్చున్నాక ఇంక వర్షం అయితే పడుతుందన్నమాట బయట. సో అందుకని చెప్పేసి ఆగి ఇంటికి వెళ్ళటానికి బస్సులో అయితే వెళ్తే సేఫ్ కదా తడవనని చెప్పేసి ఇంక బస్సు అయితే ఎక్కేసి ఇంక బస్ దిగేటప్పుడైతే వర్షం పడలేదు. కానీ ఈ వర్షాలు ఏంటో కానీ చాలా భయంకరంగా ఉన్నాయండి 4 days నుంచి. ఇంకా దిగాక కాసేపు నడిచాక మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇంటి దగ్గరలోనే ఉన్నాను కాబట్టి సేఫ్ అయిపోయాను నేను. ఓకే అండి, నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.